మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడు అధికారంలో ఉన్నా ఉద్యోగస్తులు ఐఏఎస్లు బలైపోతారయ్యా. వీళ్ళు చేసే అవినీతికి, వీళ్ళు చేసే అక్రమాలకి ఉద్యోగస్తులు ఐఏఎస్లు కూడా జైలు బాట పడతారు, ఐపీఎస్లు జైలు బాట పడతారు. వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను బెదిరించి, భయపెట్టి, తప్పుడు పనులు చేయించి శ్రీలక్ష్మి జైలుకు పోయింది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐపీఎస్లు సీతారామాంజనేయులు కానీ, ఆయన విశాల గున్ని కానీ, కాంతిరాణా టాటా కానీ, సంజయ్ కుమార్ కానీ వీళ్ళిద్దరూ జైలుకు పోయినారు. ఎవరెవరు? సంజయ్ కుమారు, సీతారామాంజనేయులు. తిరుమల కొండపైన జరిగినటువంటి కల్తీని వ్యవహారంలో ఐఏఎస్ అధికారి, సిన్సియర్ అధికారి అని పేరున్నటువంటి వ్యక్తి, కేంద్ర కేబినెట్ సెక్రటరీ అవ్వాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్ నువ్వు చేసిన ఏదో పనికి బలయ్యాడు. ఇంకా కూడా బాలాజీ FA&CO, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అతను బలయ్యాడు. వీళ్ళందరినీ బెదిరించి, భయపెట్టి, అదేవిధంగా 11 మంది ఉద్యోగస్తులు, టీటీడీ ఎంప్లాయీస్ 11 మంది పైన ఛార్జ్ షీటు. 11 మంది నువ్వు చేసిన ఏదో పనులు వీళ్ళు భయపెట్టి, ఈ పని చేయకపోతే నీ అంతు చూస్తా, ఈ ఫైల్ మీద సంతకం పెట్టకపోతే నీ కథ ఏదో తేలుస్తా, బెదిరింపు, దబాయింపు, బుకాయింపు. లాస్ట్ నీ ఫార్ములా ఏంటంటే బెదిరిస్తావు, భయపెడతావు, చేసిన నేరాన్ని చేసేసి ఎవరిని అడిగితే బుకాయిస్తావు. కాబట్టి నువ్వు చేసిన ఏదో పనుల వలన ఉద్యోగస్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు బలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాపాలు వీళ్ళందరూ కూడా అంటిస్తా ఉన్నాడు. ఎంతో కష్టపడితే కానీ ఒక ఐఏఎస్ కాలేడు, ఎంతో కష్టపడితే కానీ ఒక ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు కాలేరు. కానీ నీ పాలనలో ఈ విధంగా ఉద్యోగస్తులు బలి అవుతున్నారు. నేను అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఐఏఎస్ అధికారి కానీ, ఐపీఎస్ అధికారి కానీ ముందుకు వచ్చి, అయ్యా నేను తప్పు చేశాను, పలానా అధికారి, పలానా నాయకుడు, పలానా ముఖ్యమంత్రి తప్పు చేయమన్నాడు, అందుకని నేను చేసినానని చెప్పిన దాఖలాలు ఉందా? ఇప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు గోడు నేడుస్తున్నారు నీ దెబ్బకే. కాబట్టి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా. మాట్లాడితే ఒకటి చెప్తా, నేను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తానని, నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.